ఛాతీ నొప్పి గ్యాస్ట్రైటిస్ వల్ల అనుకుంటున్నారా? అది తెలుసుకోవడానికి ఈ వీడియో చూద్దాం. నా పేరు డాక్టర్ ప్రదీప్, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఇండస్ హాస్పిటల్. గ్యాస్ట్రిక్ అంటే ఏమిటి? ఎక్కువగా యాసిడ్ ఉత్పత్తి అవడం వల్ల కడుపులో ఇబ్బందిని కలగజేస్తే దాన్ని అందరూ గ్యాస్ట్రిక్ అని అనుకుంటారు. 70% వరకు మనకు వచ్చే ఛాతీ నొప్పికి అదే కారణం కాయ ఉండొచ్చు. అవి కాకుండా గుండె, ఊపిరితిత్తులు, కండరాలు, చర్మవ్యాధి ఇబ్బందుల వల్ల కూడా మనకి ఛాతీలో నొప్పి రావచ్చు. మన డైజెస్టివ్ సిస్టంలోన యాసిడ్ సాధారణంగా ఉత్పత్తి అయినప్పుడు కూడా అది రిఫ్లెక్స్ అయ్యి ఫుడ్ పైప్లోకి రావడం వల్ల ఛాతీ నొప్పి కూడా రావచ్చు. కడుపు లైనింగ్ బ్రీచ్ అవడం వల్ల వరుపు రావచ్చు, అల్సర్స్ రావచ్చు. దానివల్ల కూడా ఛాతీ నొప్పి రావచ్చు. దాన్నే మనం పెప్టిక్ అల్సర్ డిసీజ్ అంటాం. మన కడుపులో హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్, ఫుడ్ పాయిజనింగ్, ఎన్ఎస్ఐడ్ ఇంటేక్, పెయిన్ కిల్లర్ ఇంటేక్, స్టిరాయిడ్స్, బ్లడ్ థిన్నర్స్, ఈ మెడికేషన్స్ వాడడం వల్ల, పైశ్యం పైకి రావడం వల్ల, ఈ యొక్క ఇబ్బందుల వల్ల కూడా మన కడుపులో నొప్పి రావచ్చు. మన కడుపు చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్, లివర్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్, వీటిలో వాపు వచ్చిన, ఇన్ఫెక్షన్ వచ్చిన, గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చిన, దీనివల్ల మనకు కడుపులో నొప్పి వస్తుంది. వీటిని మనం గమనించకపోతే లైఫ్ రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంది. చిన్న ప్రేగు ఇబ్బందులు, ఐబిడి, ఫుడ్ అలర్జీస్, ఇవే కాకుండా మనకి స్ట్రెస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మనకి కడుపులో నొప్పి రావచ్చు. ఈ సోషల్ మీడియా కాలంలో అందరూ హోమ్ రెమెడీస్, సెల్ఫ్ మెడికేషన్స్తో దీన్ని ట్రీట్ చేస్తున్నారు. కానీ ఎంతవరకు? ప్రతిసారి ఈ ఇబ్బంది వచ్చేటప్పుడు 1-2 రోజులు మెడికేషన్స్ వాడడం పర్వాలేదు. దానికంటే ఎక్కువ ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మీరు గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ని సంప్రదించడం మంచిది. థ్యాంక్ యూ.